ఈ కథ శ్రీకాళహస్తి ఆలయంలో ఒక శాసనంలో భద్రపరిచి ఉంది. ఒకప్పుడు శ్రీకాళహస్తి రాజు మీదకు పొరుగు దేశపు రాజు పెద్ద సైన్యంతో హఠాత్తుగా దండెత్తి వచ్చాడు. శ్రీకాళహస్తి రాజు మొదట్లో కలవరపడిన తరువాత తమ కులదైవమైన జ్ఞానప్రసూనాంబను తలుచుకుని శత్రువులను ఎదిరించాడు. శత్రురాజు ఈ యుద్ధంలో మొట్టమొదటిసారిగా తుపాకులను ఉపయోగించాడు. అందరూ శ్రీకాళహస్తి రాజు ఓడిపోతున్నాడు అనుకున్నారు. తుపాకుల ముందు మామూలు ఆయుధాలు నిలుస్తాయా? ఆశ్చర్యంగా శ్రీకాళహస్తి రాజు విజయం పొందాడు. ఆ రోజు రాత్రి శ్రీకాళహస్తి రాజు విజయాన్ని సాధించిన ఆనందంలో ఆదమరచి గాఢ నిద్రపోతున్నాడు. అప్పుడు ఆయన కలలో జ్ఞానప్రసూనాంబ కనబడి, నాయనా కుమారా, నాకు ఒక చీర కొనిపెడతావా అని అడిగింది. రాజు ఆశ్చర్యపడుతూ, అమ్మా జగజ్జనని, సర్వలోకాలను శాసించేదానివి, నీకు చీరలు లేకపోవడం ఏంటి తల్లి అని అడిగాడు. తన పవిటి చెంగును చూపుతూ, బిడ్డ, తుపాకీ గుళ్ల వల్ల ఇట్లా అయింది. తుపాకీ గుళ్ళు నీకు నీ సైన్యానికి తగలకుండా నా చెంగు అడ్డం పెట్టాను అని అన్నది. కాళహస్తి రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆనంద బాష్పాలు చెక్కిళ్లపై రాలుతున్నాయి. తన విజయంలోని రహస్యం అవగతం అయింది. తన తల్లి జగజ్జనని జ్ఞానప్రసూనాంబ తుపాకీ గుళ్లను తనపై తీసుకొని విజయాన్ని అనుగ్రహించింది. ఎంత కరుణ అని పొంగిపోయాడు. మర్నాడు రాజు జ్ఞానప్రసూనాంబను బంగారు చీరతో అలంకరింపజేశాడు. ప్రతి శుక్రవారం జ్ఞానప్రసూనాంబకు బంగారు చీరను అలంకరింపజేస్తారు. ఇక్కడ స్త్రీలు బంగారు చీరలో ఉన్న అమ్మవారిని దర్శించడానికి ఉత్సాహపడతారు. ఆ బంగారు చీరలో మరింత తేజవంతమై విరాజిల్లుతుంది అమ్మవారు. అందువల్ల స్థానికులు శుక్రవారం తప్పకుండా శివాలయానికి వెళ్లి జ్ఞానప్రసూనాంబను కన్నులారా దర్శించి తన్మయులవుతుంటారు.